వస్తే ఈ కరోనా వ్యాధి గురించి భారతదేశంలో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికులు కానీ వీళ్ళందరికీ ముఖ్యంగా ఈ స్ట్రైక్ లాక్డౌన్ అంటే ఇళ్లలోనే ఉండటం అనేది మనకి నరేంద్ర మోడీ గారు పెట్టారు. ఇది చాలా మంచిది. ఇది పాటించండి, చాలా మంచిది. పాటిస్తూ చాలా మంచిది. కానీ దీనివల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ప్రకృతి ఏది చేసినా కానీ మనం మంచిగా చేస్తుంది. మన జీవితంలో పొరుగులాటల జీవితంలో ఎన్నో కష్టాలతోటి పనులు పరిగెత్తి మనం కష్టపడ్డాం కాబట్టి భగవంతుడు ఏది కూడా మన మైనస్ ప్లస్ చేసుకోవాలి. ఈ రకంగా మనతోటి మనం ఏం చేసుకున్నది కాదు, ఏదో వేరే ప్రపంచం నుంచి వచ్చిన వ్యాధి ఇది. దీనివల్ల ప్రభుత్వం వాళ్ళు మన ఇళ్లలో ఉండమని మనకు ఒక రూల్స్ పెట్టారు. ఇప్పుడు మన ఇళ్లలో ఉన్నప్పుడు హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మామూలు దినసరిగా మన బయట ప్రపంచంలో పనులు చేస్తున్నప్పుడు ఉన్న బాడీ లాంగ్వేజ్కి ఇంట్లో కూర్చున్నప్పుడు బాడీ లాంగ్వేజ్ చేంజ్ అవుతుంటుంది తెలియకుండానే మనకి. దానివల్ల మనం ఏం చేయాలంటే మనం ఎక్కడుంటే అక్కడ ఆనందంగా ఉండాలి. అది ఇంపార్టెంట్. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు బయటికి వెళ్ళటం లేదన్నారు, ఇప్పుడు ఇంట్లో ఉంటే ఇంట్లో ఆనందంగా ఎలా ఉండాలి? ఇంట్లో చాలా రోజు ఉండలేకపోతున్నాం కాబట్టి. ఎందుకంటే చాలా మంది మన ఇంట్లో ఉండాలని, ఇంట్లో ఖాళీ కూర్చోవాలని చాలా మంది అంటుంటాం. పని చేస్తున్నప్పుడు ఖాళీగా ఉంటే 2 రోజులు రెస్ట్ చాలయ్యా అని మనం చాలా మంది మన సైకిల్ అంటుంటాం. కానీ అలాంటి రెస్ట్ మనకు భగవంతుడు ఇచ్చినప్పుడు దాన్ని మనం ప్లస్గా చేసుకోవాలి తప్ప మైనస్గా ఎందుకు చేసుకోవాలి? దాన్ని ప్లస్ చేసుకోవాలంటే కొన్ని ఆహార నియమాలు, కొన్ని బాడీ లాంగ్వేజెస్, మనం మాట్లాడేది సూర్య నమస్కారాలు. ఇంక చేతనైతే నెట్లో ఓపెన్ చేస్తే ఎంతో సూర్య నమస్కారాల గురించి ఎన్నో సూర్య నమస్కారాలు నెట్లో ఓపెన్ సెల్ ఫోన్ ఓపెన్ చేసి ఎన్నో వెరైటీస్గా ఉన్నాయి. మార్నింగ్ యాగా మ్యాట్ ఒకటి తీసుకొని, యాగా మ్యాట్ దొరకపోయినా కానీ బెడ్షీట్ వేసేసుకొని మన ఇల్లు చాలు, మనం 6 అడుగుల స్థలం చాలు, మనం పడుకునే స్థలంలోనే ఈ ఆసనాస్ చేసుకోవచ్చు. ఎక్కడికి జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ ఆసనాస్గా మీరు క్రమ తప్పకుండా చేస్తే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. ఇలాంటి కరోనా వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కరోనా వ్యాధి గురించి ఏం చెప్తున్నారంటే లోపల ఇమ్యూనిటీస్ అంటే లోపల ఉన్న శక్తిగా తగ్గిన వాళ్ళకి ఎక్కువ అటాక్స్ అవుతుంది అనేది మనకు డాక్టర్లు చెబుతున్నారు, మనం వింటున్నాం. అంటే మన లోపల శక్తి తగ్గిన వాళ్ళకి ఇది అటాక్ అవుతుంది. అందుకే మన లోపలికి శక్తిగా మనం పెంచుకున్నాం అనుకోండి, దీని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు అనే సత్యాన్ని మేము చెబుతూ, ఎందుకంటే ఇలాంటి సమయంలో మీరు ఏం చేయాలంటే బయటి ప్రపంచంలో పని చేస్తున్నప్పుడు మీరు 4 ఇడ్లీ తిన్నారు, 1 పూరి తిన్నారు అనుకోండి, ఇంట్లో కూర్చుంటే 2 ఇడ్లీ తినాలి. సగం అంటే పని తగ్గిపోయింది కాబట్టి అప్పుడు బాడీ లాంగ్వేజ్ పని లేదు కాబట్టి ఇంట్లో ఉన్నాం కాబట్టి ఆహారం తగ్గించాలి. అలాగే మధ్యాహ్నం భోజనం మనం 4 కూరలు తింటున్నాం కాబట్టి ఒకే కూర తక్కువ అని తీసుకోండి. నైట్ ఓన్లీ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోండి, చాలా మంచిది. మేము 10 సంవత్సరాల నుంచి మంతన్ సత్యం రాజు గారు ఫుడ్ మేము పాటిస్తున్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశలు పెద్ద తినము, మధ్యాహ్నం 1 పూట భోజనం తింటాము, నైట్ ఓన్లీ ఫ్రూట్స్ తింటాము. ఎంత ఆరోగ్యంగా ఎంత ఆనందంగా ఉండాల్సిన మీకు తెలుస్తుంది. ఏది కూడా అవకాశాన్ని మనం ప్లస్ చేసుకోవాలి. అలాగే ఇంట్లో ఉన్నప్పుడు మీరు పిల్లలుగా ఉన్నప్పుడు ఇలాంటి సమయంలో పిల్లలతో ప్రేమగా భార్యతో ప్రేమగా ఉండండి. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మనం చేయాల్సింది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు భార్య వంట చేసింది మనం తిన్నాం. ఈ సమయంలో మనం కూడా వంట చేసి ఆవిడకి సపోర్ట్ చేశారనుకోండి, ఫ్యామిలీ సపోర్టింగ్ లోగా కొత్తగా ఉంటుంది కాన్సెప్ట్. ఏది ప్రతిది కూడా కొత్త కాన్సెప్ట్ చేస్తేనే మనకి టైం పాస్ పోతుంటుంది, మనకు తెలియకుండా వెళ్తుంటుంది. ఇన్ని సంవత్సరాలు భార్య వండింది తిన్నాం కాబట్టి భార్యకి మనం కూడా సహాయం చేసి వంటల్లో సహాయం చేసాము అనుకోండి, ఆవిడ తృప్తిపడుద్ది, మనం ఆనందంగా ఉంటాం. అలాగే మీరు ఇలాంటి సమయాన్ని ఏం చేయాలంటే ప్రతిరోజు క్రమ తప్పకుండా సూర్య నమస్కారాలు చేయండి. ఆ తర్వాత ధ్యానం చేయండి. ధ్యానం అంటే మీకు నచ్చిన దేవుడు ఎవరైనా కావచ్చు, మీ ధ్యానం తెలియకపోవచ్చు, మాటలు తెలియకపోవచ్చు, మీకు నచ్చిన దేవుడు జీసస్ కావచ్చు, సాయిబాబా కావచ్చు, కృష్ణ భగవాన్ కావచ్చు, రాముడు కావచ్చు, అల్లా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీకు నచ్చిన దేవుడితోటి కళ్ళు మూసుకొని భగవంతుడా ఇన్ని సంవత్సరాలు ఈ పని బాటల మీద నిన్ను గమనించలేకపోయాము, నీ దగ్గర రాలేకపోయాము, భగవంతుడు మాకు మంచి అవకాశం ఇచ్చావు, నీ గురించి నీ గొప్పతనాన్ని మేము తెలుసుకోలేకపోయామని చెప్పి కళ్ళు మూసుకొని భగవంతుని ధ్యానిస్తూ ఉంటే ఆనందమే పరమానందం.